ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బెల్లంకొండ కుమారస్వామి. సాహిత్యంతో ఏమీ అనుబంధం లేని నాకు స్వామి ఒక స్ఫూర్తి కలిగించి, నేను అనుకున్నాను స్వామి పుస్తకాలు చాలా ఉన్నాయి, ఈ పుస్తకాలు ఇంత చదువుతున్నారు అందరూ, చదివితే ఏమర్థమవుతుంది, వీళ్ళకి ఒక పాట రూపంలో సంక్షిప్తంగా 15 నిమిషాల్లో స్వామి చరిత్ర మొత్తం వినిపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో స్వామి చరిత్ర ఒక 10 నిమిషాల్లో వచ్చేట్టుగా, స్వామి బోధ ఒక 10 నిమిషాల్లో వచ్చేట్టుగా 2 పుస్తకాలు రాయడం జరిగింది. ఆ బోధలో 2 చరణాలు మీకు వినిపిస్తాను. ముందుగా, ఈ బోధ సర్వము వేద సుధా సారము, ఆచరించి అనుభవించు వారి జన్మధన్యము. సర్వజీవరాశులలో మనిషి జన్మ గొప్పదనే, మనిషిగాను కాక తాను మహితాత్ముడు కమ్మనే. ఆది అందునాదమనే, అది ఏ ఓంకారమనే, నిత్య సత్యమైనదనే, అది ఏ దైవంబు అనే. ఆత్మ ఒకటి సత్యమనే, తనువు వట్టి తిత్తియనే, జగమంతా మాయయనే, రేపన్నది కల్లయనే. ఎవరు నీవు పయనమెటకు, ఎంతవరకు నీదు నడక, ఆదిగాగల భావనమ్మే సాధనమ్మున మొదటి అడుగని. సాయి బోధ సర్వము వేద సుధా సారము, దైవముపై పితృదృష్టి, జనుల పట్ట భాతృప్రీతి, మనసు పైన అదుపు కలిగి సాధనమ్ము సలుపమనే. నిన్ను నీవు తెలియమనే, లోచూపును పొందమనే, దైవ బోధననుసరించి సాగుటయే సాధనమనే. సాధనమ్మున గురువు పాత్ర ఉన్నతంబని ఎరుగమనే, గత జన్మల సుకృతముగా గురుదేవుడు దొరకుననే. గురువు తల్లి, గురువు తండ్రి, గురుదేవుడే దైవమనెను. గురువు లేని విద్య ఏది పరిపూర్ణము కాదు అనే. సాయి బోధ సర్వము వేద సుధా సారము, బోధ గురువులనాశ్రయించిన బుద్ధిమంతుడు అగుదువు. బాధ గురువుల పాలపడినచో భ్రష్టుడగుటయే తథ్యము. సాయి బోధ సర్వము. సాధనం అది అష్ట అంగము, చివరి మెట్టది ధ్యానము. ఆ తదుపరి సమధి కలిగి ఆత్మ ఎరుకను నరుడు పొందు. మనసున ఒక రూపముంచి, నాలుకపై నామముంచి, శ్రద్ధ కలిగి ఏకాగ్రత పొందుటయే ధ్యానమనే. దీనికి నియమ పాలన, సమయ పాలన, శుచి శుభ్రత ముఖ్యమనియే. మనసు పైన అదుపు లేనిచో ఫలము చిక్కుట కష్టమనియే. రాజసము తామసము దరికి చేర్చలేవనే, సాత్వికమది మంచి దారి, ఇది సత్యము తెలియమనే. వైరాగ్యము కలవానికి దివ్య తేజముండుననే, నిగ్రహమును కలిగి ఉన్న జ్ఞానవృద్ధి జరుగుననే. సాయి బోధ సర్వము వేద సుధా సారము, చింతనమును వృద్ధి చేయ ప్రత్యేగాత్మ గోచరించు. ఆ వెంటనే అజ్ఞానము పటాపంచలగును అని. అజ్ఞానమునధిగమించు, అభ్యాసము ఆచరించు, ధ్యాన యోగ వినువీధిన సంతసమున ఎగురమనే. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటిగా తెలియమనే, ఆ దైవపు అంశయనే ఎరుకతోన మెలగమనే. గోవులకే రంగులన్నీ, క్షీరము రంగొక్కటే, రూపనామములెన్ని అయినను దైవమన్నది ఒక్కటనియే. నామ మహిమ గొప్పదనే, నామితోన చేర్చుననే, కలియుగమ్మున నామస్మరణే నవ్య భవ్య మార్గమనియే. వేదమన్నది చట్టమనియే, జగతి చక్రపు చట్రమనియే. మానవాళి మేలు కొరకు దైవమిచ్చిన వరము
అని. శ్రవణ మనన పఠనమ్ములు భక్తికి సహకారమనే. నిజతత్వము చూపు బాట సత్సంగము తెలుపునని. వ్రతము పూజలు నోములన్నీ సత్కర్మలుగాను తెలిపే సామూహిక భజనలందు దైవము దిగి వచ్చునని. చలనమున్న గుడి దేహము జీవుడే ఆ దేవుడనే ఎరుక కలిగి నడువమనే పరమ పదము పొందమని. వేకువనే చేయునట్టి నగరమందు సంకీర్తన నరులందరి మేలు చేయు అత్యున్నత కార్యమనే. సాయి బోధ సర్వము వేద సుధాసారము. ప్రేమ నీదు రూపమనియే ప్రేమతోడ బ్రతకమనియే. ప్రేమ లేని నరులందరూ నిర్జీవపు ప్రతిమలనే. సత్యధర్మమాచరించ శాంతి ప్రేమ దొరకుననే. పేరు కొరకు గొప్ప కొరకు అడ్డదారి వద్దనే. కర్మ చేయ తప్పదనే కాలము విలువైనదనే. నాటకమున నీ పాత్రకు న్యాయము చేకూర్చమని. మంచి మాట మంచి నడత క్రమశిక్షణ ముఖ్యమనే. అతి భాషణమాడంబరమెన్నడైన ముప్పు అని. సాయి బోధ సర్వము వేద సుధాసారము. కామక్రోధ మదములను గర్వదంభ అహములను వదలి ప్రేమ మార్గమున మునిగి తేలమని చెప్పే. సాయి బోధ సర్వము వేద సుధాసారము. మనసు వాక్కు క్రియలతో ప్రేమను పారించమనే. ఎట్టి బ్రతుకు అట్టి చావు ఇది తథ్యము తెలియమని. పుట్టిగిట్టు చక్రంబది నిరతము తిరుగాడుననే. చక్ర భ్రమణమాగుటయే ముక్తి అని స్వామి తెలిపే. జగతిలోన ప్రతి ఒక్కటి ద్వైతమని ఎరుగమనే. కష్ట సుఖములట్టివి అను భావనతో మెలగమనే. పిరికితనము వీడమనే. స్థిర చిత్తము పొందమనే. సంతసమున సాగమనే. విజయము సాధించమనే. మతద్వేషము వీడమనే. మాట కలుపుకొమ్మనియే. మతులన్నీయు మంచివైన మతమేదది చెడ్డదనే. ఎక్కడనో ఎప్పుడో మరి ఇది రాలే కాయమనే. అట్టి వేళ దైవ ఛాస కలుగుట బహు కష్టమనే. చిన్నతనము నుండి భక్తి కలిగియున్న మంచిదనే. అభ్యాసము జీవితమున తప్పక ఉపయోగమనే. ఆశ భాష అహదంభము పడవేయుట నిక్కమనే. ప్రేమ లేక కరుణ లేక కాలము వృధ పుచ్చకనే. ఎట్టి పూలు అట్టికాయ ఎట్టి క్రియలు అట్టి కర్మ. పాప పుణ్యమాల నీదు మెడలోనే ఉన్నదనే. నాదంటూ నా కొరకని నిరతము పోరాడుచు కలిసొస్తే గొప్పయని దెబ్బతిన్న విధి అనుచు. నేరము దైవానిపై వేయ తగదు అని చెప్పే. కర్మ చేయ విధి అనేది ఫలితముపై ఆశలేల. ఫలితమిచ్చు దాసకేను ఆహక్కని ఎరుగమనే. మంచి చేయకున్న కూడా మేలని ఏ స్వామి తెలిపే. మంచి చేయు వారిపైన బురదను పారించకున్న. మహితాత్ముల కష్టపెట్టు మనుజుడు సుఖమందబోడు. ఏ మాయను రావణుండు శిశుపాలుండే మాయను. ఏ నాటికైనా ధర్మానికి ఎదురున్నది ఉండబోదు. పాప భీతి ఎన్నడైనా అనుభవించ తప్పదు. పాప ఫలితమెన్నడైనా అనుభవించ తప్పదని. పాప భీతి దైవ ప్రీతి సంఘనీతి ముఖ్యమనే. పరదూషణ గురుద్రోహము భ్రష్ట నీచ కర్మలని. సేవన్నది యోగమనే. ప్రేమతోడ చెయ్యమనే. ఆర్తిగొన్న వారి సేవ పర్తి విభుని పూజయని. సంస్కరణము నీ నుంచే మొట్టమొదట చూపమనే. ఆ తదుపరి ఇంటి నుండి సంఘానికి నడుచుననే. ఫలము రుచిని ఎవ్వరైనా తినినప్పుడే చెప్పగలరు. నిజమట్లే చూసి పలుకు నిందవేయ తగదు అని. వేషమందు భక్తి చూసి విశ్వవిభుడు మెచ్చబోడు.
ఈ చరణం రాసినప్పుడు స్వామి ఇక్కడికి సూక్ష్మ రూపంలో వచ్చినప్పుడు ఈ చరణం వినిపిస్తే నేను ముందు రాసింది వేషం తలలు బోడివైనంతనే తలపులు మరి బోడివా అని నేను రాసుకున్నాను. అది స్వామి విని ఈ మాట నువ్వు అనకూడదు, దీని చరణాన్ని మార్చుకోమన్నారు. అప్పుడు వేషమందు భక్తి చూసి విశ్వవిభుడు మెచ్చబోడు ఆత్మార్పణ భావనయే ముక్తికి సోపానమని మేడి పండు రీతి భక్తి ఇహ పరములు చెరచుననే వేద విహిత కర్మలందు ప్రీతి కలిగి బ్రతకమని ఆశ వల్ల దుఃఖమనే సంతృప్తియ సౌఖ్యమనే త్యాగనిరతి గొప్పదనే కర్తవ్యము ముఖ్యమని సమభావన పెంచమనే సహజీవన ముఖ్యమనే సౌశీల్యము కలిగియుండి సదాచారుడవ్వమని ధనధాన్యము వ్యర్థపరచి బాధ్యతన్నది మరచి నడచి నీతి నియమమును అనుసరించక బ్రతుకుటన్నది వ్యర్థమనియే కష్టమందే సుఖము కలదు కృషియందునే ధనము కలదు ధనశక్తిని అదుపు చేసి సుఖజీవనమందమనియే కోర్కెలను అదుపు చేసి వ్యయమన్నది మితము చేసి సంతృప్తిగా బతకమని సుఖజీవనమిది అని సాధనమున ధనము పాత్ర అల్పమని ఎరుగమనే భక్తి భావమందు కూడా వ్యాపారము లేలయని వేదాలను నమ్ముకున్న వేదవేద్యుడవగుదువు ఆ మాతను అమ్ముకున్న జ్ఞానహీనుడవగుట జరుగు నాదే భక్తి అనుచు నీవు వ్యర్థవాదము వద్దు అని ఆచరించి అనుభవించి సత్యమన్నది చాటమనియే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరి అర్హత వారిది తొణకకుండును నిండుకుండ వట్టి విస్తరి ఎగురునని నిష్కామ కర్మలే నిజ భక్తి కర్మలనే సంసారము నుండియే సమధిని సాధించమని మాటలలో వేదాంతము వల్లె వేయతగదు అనే ఆచరించి చూపుడనే అక్కరకది వచ్చునని నేటి విద్యకు ఆత్మ విద్యను కలిపినప్పుడే పూర్ణమౌనని ఎట్టి విద్యయు ప్రేమ లేక శాంతి నొసగుట కష్టమని విద్య యందు మానవత్వపు విలువ కలిపిన మంచిదనియే లోకమందు మంచి పెంచు సాధనము ఇది అని. ఇక అవతారము అని అనుట దైవము దిగి వచ్చుటనే మన కోసం మనతోటి మన మేలుకు మసలుటనే తానే దైవంబు అనే తానే ఈ జగతి అనే సర్వరూపనామమ్ములు తనవిగానే స్వామి తెలిపే అణువు మొదలు బ్రహ్మాండము సర్వమును తాను అనే భూనభోంతరాళమంత వ్యాపిగాను ఉంటినని ఉన్నదంత తాననే లేనిదియు తాను అనే నిరాకారి తాను అనే సాకారిని కూడా అనే నిరాకారి సాకారిగా వచ్చుటే అవతారమని వేద మార్గముద్ధరించి సత్యధర్మ శాంతి పెంచి మానవాళి ఉన్నతికై వచ్చి తినని సాయి తెలిపే సాయిబోధ సర్వము వేద సుధాసారము నిజ భక్తుడు ఎన్నడైన సాయి అనిన ఓయి అనుచు ఎందున్నను అతడికేగి కాపాడుట దీక్షయనే జగతిలోన బిడ్డలన్నీయు నా వడిలో బిడ్డలనే జగతిలోన జీవులన్నీయు నా వడిలో బిడ్డలనే ఆడించి పాడించి బుజ్జగించు తాననే ప్రేమ చూపి మహిమ చూపి దైవఛాస కలిగింతును గాథ తెలిపి బోధ తెలిపి బంగారపు బాటనుంతు బాధలలో ఉన్న బిడ్డ బోధలనే రీతి వినును బాధ తీర్చి శక్తినిచ్చి పరమ పదము చూపుదునని కడుపు నిండుగా బిడ్డ తినిన తల్లి ఆకలి తీరుననియే సుఖము శాంతిగా మీరు బ్రతికిన నాకు సంతసమగును అనియే
ప్రేమ జనులలో పారినప్పుడే నాకు తృప్తిగా ఉండునని, అన్నదమ్ముల వలని జనులు కలసి బ్రతుకుటే నాదో కోర్కని. దివ్యాత్మను కలిగి ఉన్న దివ్యమైన మనుజులార, దివ్యమైన భవ్యమైన బ్రతుకు మీరు బ్రతుకుడని. ఇది ఆ బోస. భగవాన్ సత్యసాయిబాబా వారి కృపతో ఈ వీడియో అవకాశం నాకు కల్పించినందుకు స్వామికి శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాను. జై సాయిరాం.